కరీంనగర్ మున్సిపాలిటీ చింతకుంట గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. హాస్టల్లో సౌకర్యాలు, భోజనం నాణ్యతను పరిశీలించారు. కిచెన్లో పలు సమస్యలు ఉన్నట్లు గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు. దొడ్డు బియ్యంతో అన్నం వండుతున్నట్లు మంత్రికి తెలిపారు విద్యార్థులు. వెంటనే దొడ్డు బియ్యం స్టాక్ వెనక్కి పంపి సన్న బియ్యం పంపించాలని అధికారులకు సూచించారు అడ్లూరి. ఈ సందర్భంగా విద్యార్థులతో సహంపక్తి భోజనం చేశారు మంత్రి. చింతకుంట గురుకుల భూములు అన్యాక్రాంతం అవుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, విచారణ చేసి భూముల రక్షణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థుల చదువు, భోజనం, వసతి విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏ విధంగా హాస్టల్స్లో లివింగ్ ఉందని చెప్పి ఆల్ ఆఫ్ సడన్ విజిట్ చేయడం జరిగింది. నేను వస్తున్న విషయం గేట్లోకి వచ్చేంత వరకు కూడా మా అక్కడ ఉన్నటువంటి జోనల్ ఆఫీసర్ గారు కానీ, మా ప్రిన్సిపల్ గారు కానీ, ఇక్కడ నా స్టాఫ్కి ఎవరికి తెలియదు. ఎందుకంటే మా పిల్లల యొక్క ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ చదువుకునే పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు సుమారు 640 మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటున్నారు. దేశంలో, రాష్ట్రంలో పెద్ద మెరిట్గా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు 10th క్లాస్ చదివిన తర్వాత, ఇంటర్ చదువుకున్న తర్వాత గొప్ప స్థాయిలో ఇక్కడ శిక్షణ ఇస్తున్నటువంటి మా టీచింగ్ స్టాఫ్ కానీ, అదేవిధంగా ఇక్కడ మేస్పరంగా ఉన్నటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయని అనేక అంశాలు తెలుసుకుందామని నేరుగా రావడం జరిగింది. నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మా బాలికలు, మా పిల్లలంతా స్టూడెంట్స్ ఉంటున్నారు, చాలా కష్టపడి చదువుకుంటున్నారు. తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో సుమారు 640 మంది స్టూడెంట్స్ అంటే 640 మంది కుటుంబాలు ప్రభుత్వం మీద, గురుకుల హాస్టల్స్ మీద నమ్మకం మీద పిల్లల్ని చదివిస్తున్నారు. మన పిల్లలకు ఇబ్బంది జరగకుండా గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఫైనాన్స్, ఎందుకంటే మొన్న ఇటీవలనే ఈ డైట్కి సంబంధించినటువంటి మెస్ ఛార్జీలు కానీ, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చిన ఈ యొక్క చింతకుంటకు సంబంధించిన బాలికల గురుకుల ఈ హాస్టల్స్ లోపల ఏదైతే భోజనం చేస్తున్నటువంటి దగ్గర కొంత ఇబ్బంది ఉన్నది, వంట చేసే దగ్గర కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. ఇక్కడ డ్రింకింగ్ హాస్టల్కి ఇక్కడ నుంచి కాలేజీకి పోయిన తర్వాత ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ఉంది, వాటర్ తాగడానికి అక్కడ దూరం ఉంది. కాబట్టి ఇమీడియట్గా మంత్రిగా తక్షణమే దానికి సంబంధించినటువంటి ఎక్కడైతే వంట చేస్తున్న దగ్గర మరమ్మతులు చేయడం కానీ, టైల్స్ చేయడం కానీ, వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేసే తక్షణంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన మా సెక్రటరీ అల్గువర్షిని గారికి మరి ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు దొడ్డు బియ్యము, మెత్తటి అన్నం వస్తుంది. నేను మా పిల్లలందరితో నేను భోజనం చేసిన మంత్రిగా. ఇది నేను మొదటిసారి నేను మంత్రిగా ఛార్జ్ తీసుకున్న రోజు గౌల్ దొడ్డిలో భోజనం చేసినాను. నేను ఎక్కడికి వెళ్ళినా మన పిల్లలతో భోజనం చేస్తున్నా. ఏదైతే జిల్లా కలెక్టర్ గారితో, అదేవిధంగా సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్ గారితో మాట్లాడినాను. ఏది ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గురుకుల హాస్టల్స్లో ఎక్కడ కూడా దొడ్డు బియ్యం కానీ, మెత్తడి బియ్యం, అన్నం కానీ కావద్దని చెప్పాను.